అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. తొలుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు. అయితే శారీర సౌఖ్యం యోగం వల్ల సమాజ సౌఖ్యం భాగస్వామ్యం వల్ల అంటూ రేపు యోగాంధ్ర కార్యక్రమం ఉండబోతోంది. అలాగే వర్షం వచ్చిన మార్గం మారుతుందేమో కానీ లక్ష్యం మాత్రం మారదంటూ ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 6:40 ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుంటారు. స్వాగత కార్యక్రమాల తర్వాత 6:45 బయలుదేరి తూర్పు నౌకాదళం ఆఫీసర్స్ మెస్ అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 6:25 ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. అక్కడ యోగా వేడుకలు పూర్తయిన తర్వాత 7:50 బయలుదేరి 8:15 నౌకాదళం అతిథి గృహానికి వెళ్తారు. తిరిగి 11:25 హెలికాప్టర్లో బయలుదేరి 11:45 ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఆ తర్వాత 11:50 ఢిల్లీకి బయలుదేరతారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఇవాళ సాయంత్రం 5:30 విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి కలెక్టరేట్లో బస చేస్తారు. రేపు ఉదయం బీచ్ రోడ్లో నిర్వహించే యోగా వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం మధ్యాహ్నం 12:40 ప్రత్యేక విమానంలో సీఎం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం వరకు విశాఖకు చేరుకుంటారు. ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత పోర్టు అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపు యోగా వేడుకల్లో పాల్గొని నగరం నుంచి తిరుగు ప్రయాణమవుతారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ వయసుల వారికి నిర్వహించిన పోటీల్లో 179 మంది విజేతలుగా నిలిచారు. వారంతా ఆర్కే బీచ్ కేంద్రంగా జరిగే యోగా వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేల మందితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఇలా సూర్య నమస్కారం భంగిమలు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని విద్యా సంస్థలు, సాంస్కృతిక సామఖ్యతలు కూడా యోగా ప్రచారంలో భాగస్వాములవుతున్నాయి. పలు కాలేజీలు, స్కూళ్లు తమ విద్యార్థులతో యోగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం కార్యక్రమానికి ముందు యోగా పరేడ్ పేరుతో విద్యార్థులు ర్యాలీ బీచ్ రోడ్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా విశాఖ మెట్రో రిలీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో యోగా అవగాహన పోస్టర్లు, హోర్డింగ్ పట్టణమంతా వెలసి కార్యక్రమానికి ప్రత్యేక శోభను కలిగిస్తున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఇప్పటికే పర్యాటకుల రాకపోకలు భారీగా పెరిగాయి. నగరంలోని హోటల్స్ పూర్తిగా బుకింగ్ అయ్యాయి. స్థానిక కళాకారులు, సాంస్కృతిక సంఘాలు యోగా నేపథ్యంలో సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేస్తున్నారు. బీచ్ రోడ్ ప్రాంగణంలో ఏర్పాటైన యోగా కళా ప్రదర్శనలో యోగా థీమ్పై బొమ్మలు, ఫోటోగ్రఫీ, శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరికొంతమంది యువ కళాకారులు యోగా తత్వం అనే వీధి నాటకాలతో ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. రాత్రి వేళల్లో ఎల్ఈడి లైట్ల అలంకరణలు, లైవ్ సంగీత ప్రదర్శనలు యోగా వేడుకలకు కొత్త కోణం తెచ్చి విశాఖ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రధానంగా చూసుకున్నప్పటికీ విశాఖపట్నంలో ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖ వైపు చూస్తున్నాయి అనేది మాత్రం చాలా కరెక్ట్ అనే పదం అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా చూసుకునేటప్పటికీ విశాఖ బీచ్ రోడ్ లో విశాఖ వేదికగా ఏదైతే 21వ తారీఖున యోగా కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ యోగా కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అవబోతున్నారు. దీంతో పాటు వివిధ కళారంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడికి ఎవరైతే యోగాకు సంబంధించినంత వరకు ఏదైతే ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎవరైతే ఈ యోగాని ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకే వేదిక వద్దకైతే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యోగా కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా విశాఖ బీచ్ రోడ్లోని ఆర్కే బీచ్ నుంచి ఏకంగా భీమిలి వరకు కూడా 26 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రీన్ మ్యాట్తో వేయడం జరిగింది. మొత్తం రాకపోకలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ బీచ్ రోడ్లో నిలిపివేత జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కాకుండా యోగా కార్యక్రమం అంటే యోగా అనగానే ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అదేవిధంగా శరీరంలోని కొన్ని రుగ్మతలను కానీ లేకపోతే శరీరానికి సంబంధించినంత వరకు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం యోగా కార్యక్రమం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే యోగా జీవితంలో ఒక భాగం కావాలి అంటూ కూడా ఇప్పటికే మొత్తం ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన మేరకు చాలా మంది కూడా దీనికి ఆకర్షితులవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల యోగా వల్ల చాలా వరకు కూడా లాభాలు ఉన్నాయి కనుక అటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఒక గిన్నీస్ రికార్డుని నెలకొల్పాలంటూ కూడా ప్రధానమంత్రి మోడీ ఖచ్చితంగా ఒక ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు మొత్తం విశాఖపట్నంలో మొత్తం 5 లక్షల మందితో ఎట్ ఏ టైం ఒకేసారి కూడా యోగా చేయించాలి. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నెలకొల్పాలంటూ కూడా మోడీ కంకణం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది మంత్రులతో పాటు మొత్తం ఎవరైతే కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నంలోనే మక్కం వేశారు. పూర్తిగా హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరితో కూడా విశాఖపట్నం ఒక కొత్త కళని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. విశాఖ బీచ్ రోడ్తో పాటు విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా కలకల్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కనుక మొత్తం ఈ రోజు రేపు మొత్తం కాలేజీలు స్కూళ్ళు అన్నిటికీ కూడా సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. వాటికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రధానమైన ఇక్కడ విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఆర్టీసీకి సంబంధించినంత వరకు 7,159 వరకు కూడా బస్సుల్ని మొత్తం కేవలం ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఎవరైతే తరలి వెళ్తారో వాళ్ళ కోసం మాత్రమే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని సచివాలయాలకు సంబంధించి ఇదంతా కూడా ఒక బైఫర్కేట్ చేయడం జరిగింది. సచివాలయం పరిధిలో ఎవరైతే యోగాంధ్ర కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం మధ్యలో వీళ్ళందరినీ కూడా బస్సుల ద్వారా అక్కడ వాళ్ళు ఏదైతే బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే గ్యాలరీలు ఏర్పాటు చేస్తారో ఆ గ్యాలరీ ప్లేస్లోకి అయితే చేరుకోవడం జరుగుతుంది. పొద్దున్న ఉదయం 6:25 కార్యక్రమం మొదలవుతుంది. మొత్తం 6:25 కూడా ప్రధానమంత్రి మోడీతో పాటు ఆయుష్ మంత్రి ఏదైతే కేంద్ర ఆయుష్ మంత్రి ఉన్నారో ఈయన కూడా అక్కడ చేరుకోబోతున్నారు. మొత్తం మొదటిసారిగా చూసుకునేటప్పటికీ మొత్తం ఆయుష్ మంత్రితో స్వాగత సన్మాన కార్యక్రమం అయితే మొదలవుతుంది. మొత్తం దాని తర్వాత ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉండబడుతుంది. దీని ప్రయారిటీని బట్టి మొదటిగా చూసుకునేటప్పటికీ ఆయుష్ మంత్రి ఏదైతే పిలుపునిస్తారు స్వాగతం పిలుపునిచ్చిన తర్వాత నుంచి కూడా మొదటిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. దాని తర్వాత సీఎం చంద్రబాబు లాస్ట్ వచ్చేటప్పటికి మొత్తం 15 నిమిషాల పాటు కూడా ప్రధానమంత్రి మోడీ ఒక యోగా కార్యక్రమానికి సంబంధించి ఆయన అయితే మాట్లాడబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా వరకు కూడా విశాఖ పేరు ప్రతిష్టలను కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను కానీ మొత్తం మరొక
మెట్టు పైకెక్కించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగాకు సంబంధించినంత వరకు ఇప్పటికే చాలామంది యోగా గురువులు కావచ్చు, లేకపోతే చాలామంది ప్రపంచ దేశాల్లో కూడా యోగాను ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక భారతదేశ సంప్రదాయానికి సంబంధించింది, అదేవిధంగా ఒక భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇతర దేశాల్లో కానీ ప్రమోట్ చేయగలిగితే భారతదేశం యొక్క పిలుపు ఇది పేరు కావచ్చు, లేకపోతే ఏదైతే రాష్ట్రాల్లో అది కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఒకేసారి కూడా 5 లక్షల మందితో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా వెళ్తుందంటే అది విశాఖపట్నం పేరు కూడా చిరస్థాయిగా కూడా ఉండిపోబోతుంది. కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అయితే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీచ్ రోడ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ఉందో దీంట్లో కూడా ఏర్పాటు చేస్తారు ప్రత్యామ్నాయంగా. ఎందుకంటే ఒకవేళ కానీ వరుణుడు ఎక్కడైనా సరే ఇబ్బంది పడితే, చిన్నగానే వర్షం పడితే ఈ కార్యక్రమం సంబంధించి ఎక్కడ కూడా ఆటంకాలు ఏర్పడకూడదు, పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరగాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద వరకు కూడా టెంట్లు కూడా ఏర్పాటు చేసి మొత్తం ఒకవేళ కానీ బీచ్ రోడ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ జరిగినా సరే దీనికి సంబంధించినంత వరకు ఆంధ్ర యూనివర్సిటీలు కూడా నిర్వహించాలంటూ కూడా ఒక ఆలోచన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పుడు విశాఖపట్నం అయితే మొత్తం విదేశీ పర్యాటకులు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరితో కూడా మొత్తం కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ 2 రోజుల పాటు కూడా ఇతర మొత్తం అందరూ వస్తున్న నేపథ్యంలోనే ఇక విశాఖకు సంబంధించినంత వరకు కూడా శాంతి భద్రతల విషయంలో కూడా అదే స్థాయిలో కూడా పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మిగతా కానీ జరగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఓవరాల్ గా చెప్పుకునేటప్పటికైతే రాష్ట్రానికి ఎంతమంది పోలీసు బలగాలు ఉన్నాయో మొత్తం అన్ని బలగాలను కూడా విశాఖలోనే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ చెప్తే రాజు, మామూలుగా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉందంటారా? ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఒక యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఒక్కవైపు కూడా విశాఖ వైపు తిరిగి చూస్తున్నాయంటూ కూడా చాలామంది ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తుందో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి యోగా డేకి సంబంధించినంత వరకు కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మొత్తం ఓన్లీ విశాఖ వాసులే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కానీ తమ జిల్లాల్లో కానీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఒక రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా విశాఖలోనే మకాం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా దీన్ని అన్నట్టు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అది ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలోనే కాకుండా మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే ఒక కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కనుక ప్రజల్లో తప్పకుండా ఒక చైతన్యం కూడా కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సచివాలయం నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు పేర్లు కూడా. మేము కూడా దాంట్లో యాక్టివ్ రోల్గా పార్టిసిపేట్ చేస్తాం. యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల తమకు కూడా కాస్త గుర్తింపు లభిస్తుందన్న దాంట్లో కూడా చాలామంది ఉత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇక్కడ విద్యార్థులు మాత్రమే కాదు, మొత్తం వయసుల వారీగా చూసుకునేటప్పటికి మొత్తం విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులతో పాటు ఏదైతే పదవీ విరమణ చెందిన చాలామంది ఉద్యోగులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది వరకు కూడా ఒకేసారి వెళ్ళి మొత్తం 26 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఒకేసారి ఆసనాలు వేసినట్లయితే ఆ విజువల్ కూడా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కనుక ఇటువంటి దాన్ని ఈ విజువల్ని కూడా ఆ విజువల్లో తాము కూడా కనిపించాలి అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతానికైతే వాళ్ళందరిలో ఉందని చెప్పుకోవచ్చు. దీంతోనే ఒక విశాఖపట్నంలో ఏదైతే సెక్రటరియట్లు ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళు నమోదు చేసుకుంటున్నారు. ఈ నమోదు చేసుకోవడంతో పాటు ఇతరుల దేశాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వీళ్ళ కోసం కూడా ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్డుతో పాటు దాని పక్కన ఏవైతే ఇసుక తిన్నెలు ఉన్నాయో వీటి మీద కూడా చాలా మంది కూడా ఆసనాలు వేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం ఓవరాల్గా మొత్తం బీచ్ రోడ్ మొత్తం కూడా విశాఖపట్నం బీచ్ రోడ్ ఈరోజు సాయంత్రం నుంచి కూడా రేపు ఉదయం మళ్ళీ 8 గంటల వరకు ప్రోగ్రాం కంప్లీట్ అయినంత వరకు కూడా చాలా హడావుడిగా ఉంటుంది. దాంతోపాటు మొత్తం రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రులు అందరూ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నంలో ఒక
కొత్త కళని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం వారం రోజుల నుంచి కూడా నిద్రాహారాలంటే కూడా మానేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఒకవేళ ఈ కార్యక్రమం విజయవంతం అయినట్లయితే మాత్రం రాష్ట్రానికి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు కూడా మంచి పేరు లభిస్తుందన్న ఒక ఆలోచనలు అయితే ప్రస్తుతానికి ఉన్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా మంది ఇప్పటికే ముందుకు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తరలించాలన్న దాని మీద ఇప్పుడు అధికారులు ప్రస్తుతానికైతే తలములకలై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇతర జిల్లాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచే వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఇప్పటికే ప్రైవేట్ బస్సులను కొంతమందిని ఎంగేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ బస్సులను కూడా కొంతవరకు కూడా ప్రభుత్వం అడిగి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఆర్టీసీకి సంబంధించినంత వరకు 7,159 వరకు కూడా బస్సులను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీచ్ రోడ్ వచ్చేటప్పటికి మొత్తం ఓన్లీ 2 లైన్లు మాత్రమే ఉంటుంది కనుక దీంట్లో చాలా దగ్గర కంజెస్టెడ్ ఉంటుంది. బీచ్ రోడ్లో బస్సులు వెళ్ళే సోర్స్ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల అక్కడెక్కడ కూడా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది కనుక ఎవరైతే గ్యాలరీని విడదీశారో ఇక్కడ నుంచి అంటే విశాఖ కాళీమాత టెంపుల్ నుంచి కూడా ఆర్కే బీచ్ నుంచి అక్కడ భీమిలి బీచ్ వరకు కూడా 26 కిలోమీటర్ల వరకు కూడా ఏవైతే గ్యాలరీలు ఏర్పాటు చేశారో ఆ గ్యాలరీలకి ఎవరెవరిని ఎక్కడెక్కడైతే గ్యాలరీ నెంబర్లు ఇచ్చి వాళ్ళందరినీ ఇచ్చేస్తారో వాళ్ళందరినీ ముందస్తుగానే అక్కడికైతే వచ్చి చూసుకోమని చెప్పింది జరిగింది. ఎందుకంటే ప్రతి బస్సుకు కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. ఆ బస్సుకు సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో దానికి సంబంధించి సెక్టార్ నుంచి వాళ్ళందరినీ కూడా రాజు అక్కడికి తీసుకెళ్లే బాధ్యత అయితే ఆ ఇన్ఛార్జికి అప్పచెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకుంటే నిన్న సాయంత్రం కూడా బస్సులకు సంబంధించి ట్రయల్ రన్ కూడా వేయటం జరిగింది. ఆ గ్యాలరీల వరకు ఎంతవరకు వెళ్తుంది, అక్కడ వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికే దానికి సంబంధించినంత వరకు ట్రయల్ రన్ కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఓవరాల్ గా ప్రతి దగ్గర కూడా సీసీటీవీ మానిటరింగ్ అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే యోగా కార్యక్రమం జరుగుతుందో యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు మొత్తం 30,000 సీసీ కెమెరాలు అదేవిధంగా 3,000 డ్రోన్లతో కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడంతా కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఎవరికి ఎటువంటి అభ్యంతరం కానీ ఇబ్బందులు కానీ కలిగే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే 4,000 వరకు కూడా స్వతంత్ర కార్యక్రమంలో భాగంగా 4,000 వరకు టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడికి వచ్చిన వారికి ఏదైతే యోగా కార్యక్రమం అయిపోతుందో అయిపోయిన వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 లక్షల మంది కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే 5 లక్షలు ఉంటే మిగతా సిబ్బంది కానీ లేకపోతే అక్కడ ఎవరైతే రాష్ట్ర మంత్రులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళంతా కూడా ఇంకో 2 నుంచి 2 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా అల్పాహారంతో పాటు మంచినీళ్ళ సౌకర్యాలు కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విషయాన్ని కానీ చూసుకోవచ్చు. వీరన్నిటికీ కూడా సంబంధించి అక్కడైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం అక్కడైతే ఏదైతే యోగా కార్యక్రమం జరగబోతుందో యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీటీవీ మానిటరింగ్ అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఆపరేటింగ్ అయితే జరుగుతుంది. కేవలం ఏదైతే ప్రధానమంత్రి ఇది ఉందో సభ ఉందో ఆ సభా స్థలానికి సంబంధించినంత వరకు అక్కడ వరకు మాత్రమే డ్రోన్లు ఎలా లేవు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమంత్రి ప్రసంగం జరుగుతున్న దగ్గర నుంచి కూడా 5 కిలోమీటర్ల వరకు డ్రోన్లు ఎక్కడ కూడా ఎగరడానికి అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే ఎన్ఎస్జీ అయితే సీరియస్ గానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. దాంతోపాటు ఒకవేళ కానీ వర్షం ఏమైనా సరే ఇబ్బంది పెడితే దాన్ని ఆంధ్ర యూనివర్సిటీలోకి షిఫ్ట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకూడదు, పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా మన చంద్రబాబు దీని మీద రివ్యూ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్రంలోని మంత్రులు అదేవిధంగా ఎవరెవరికి ఏ సెక్టార్లు అప్పచెప్పారు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి పూర్తిగా దానితో మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పలు సూచనలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు స్వయంగా ఏదైతే ప్రధాన సభాస్థలి ఏదైతే ఉందో దాంతోపాటు మిగతా చోట్ల ఎక్కడైతే యోగా కార్యక్రమం జరుగుతుందో దాన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక రోజంతా కూడా ఇక్కడే ఉండి దాన్ని అంతా కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ యోగా కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా జరగబోతుంది, ఒకవేళ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న దాని మీద కూడా పూర్తిగా చంద్రబాబు ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఒక దిశా నిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే అక్కడికి సంబంధించినంత వరకు ఎవరైతే కమిటీలు ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు కూడా యోగా కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే
ప్రధానమంత్రి మోడీ విజయవాడ వచ్చిన సందర్భంలో ఆయన అమరావతిలో సభ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడే ప్రకటించిన సభలోనే ప్రకటించడం జరిగింది. ఏదైతే యోగా కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించబోతున్నాం, దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా నెలకొల్పబోతున్నాం అంటే కూడా ఆయన ఏదైతే విషయాన్ని చెప్పారో దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో దాని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి విశాఖపట్నంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన వేదికలతో పాటు ఏదైతే మిగతా జనాలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి వారు నిల్చొని చూడటానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం, ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు అని చెప్తున్నారు. ఎవరికైతే పాసులు ఇష్యూ చేశారో, ఎవరైతే యోగాసనాలు వేయాలనుకుంటున్నారో, ఎవరైతే యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళని మాత్రమే బీచ్ రోడ్లకు అనుమతిస్తున్నాం తప్పితే మిగతా ఎవరిని కూడా అనుమతించడం లేదు అంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఎవరైతే దీని మొత్తం కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కృష్ణబాబు కూడా ఇక్కడే విశాఖపట్నంలో దాదాపుగా 15 రోజుల నుంచి ఉండి మొత్తం పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6 గంటల కల్లా ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం చేరుకుంటారో అక్కడి నుంచి ఏదైతే ఆయనకి నావీ అతిథి గృహం ఉందో దాంట్లో అయితే బస్ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది దాంతోపాటు చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మొత్తం ఎవరైతే వీవీఐపీలతో పాటు మొత్తం ప్రధానంగా ఎవరైతే యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల కల్లా విశాఖపట్నం చేరుకుంటున్నారు. కొంతమంది ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే మిగతా ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నం చేరుకుని పూర్తిగా వీళ్ళంతా ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలంటూ కూడా ఆ పనుల్లో తలమొలకలై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఏదైతే రేపు ఉదయం జరగబోతున్న 6:30కు ప్రారంభంగా అవుతున్న యోగా కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా చూసుకునేటప్పటికి చాలా చోట్ల ఎల్ఈడి లైట్ల ఏర్పాటు కావచ్చు, లేకపోతే బీచ్ రోడ్ను మొత్తం కూడా చాలా సుందరంగా అలంకరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే యోగా కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రశాంతతకి ఏదైతే ఆదర్శంగా తీసుకుని మనం యోగా కార్యక్రమం చేస్తున్నామో దానికి సంబంధించినంత వరకు విజయవంతం చేయాలి, విజయవంతం అవుతుందంటే కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ రాజు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు చూద్దాం. ఇది ఇవాళటి స్పెషల్ ఇన్డెప్త్. రేపటి స్పెషల్ ఇన్డెప్త్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.